వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. చూస్తున్నారు కదా, ఇది నా ఆఫీసు. నా ఆఫీసు అండ్ నా కంపెనీ పేరు ఎడ్యూ ఆన్ టెక్, ఎడ్యుకేషన్ ఆన్ టెక్నాలజీ. నేను ఈ ఇన్స్టిట్యూట్, దీన్ని మీరు ఇన్స్టిట్యూట్ అనొచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనొచ్చు, రకరకాలుగా దీన్ని నేను ఆపరేట్ చేశాను. మోస్ట్లీ ఏంటంటే నేను ట్రైనింగ్ ఇచ్చాను, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్సే కాకుండా ఐ హ్యావ్ గివెన్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆన్ ఆరకిల్ అండ్ పైథాన్ అండ్ ఇన్ఫర్మేటికా, యాబ్ ఇనిషియో. సో ఇంకా మల్టిపుల్ ఇట్లాంటి ట్రైనింగ్స్ ఇచ్చాను. చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో చెప్తాను. సో దానికంటే ముందర ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ గైస్ మై ఫ్రెండ్ అనిల్. సో ఈయన నా ఫ్రెండ్ అనిల్. సో మేమిద్దరం కలిసి 2006-2009 మధ్యలో కలిసి పనిచేసాం, సేమ్ ప్రాజెక్ట్లో పనిచేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అసోసియేషన్ అట్లనే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కానీ, పర్సనల్ ఫ్రెండ్షిప్ కానీ, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ కానీ అలాగే ఉంది. సో మరి ఈరోజు ఎందుకు నేను అనిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే, అనిల్కి కూడా నాలాగానే టీచింగ్ అయినా, నాలెడ్జ్ షేర్ చేయడం అయినా చాలా ఇంట్రెస్ట్. మరి ఎట్లాంటి నాలెడ్జ్ అంటే మోస్ట్లీ టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు చూస్తే నా టాపిక్స్ చూసారనుకోండి, నేను ఐ మోస్ట్లీ ట్రైన్ పీపుల్ ఆన్ ఆరకిల్ కానీ టెక్నికల్ ట్రైనింగ్ చేస్తాను, మోటివేషనల్ ట్రైనింగ్ చేస్తాను. బట్ అనిల్ ఈజ్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో నేను ఎక్కువ చెప్పను, ఆయనతోనే చెప్పిస్తా. ఆయన ఏం చెప్పదలుచుకున్నామో ఏంటో మొత్తం ఆయన నోటితోనే విందాం. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ కోర్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అదేంటో మా వీడియోలో చెప్తాం. ఓకే, సో అనిల్, వెల్కమ్ టు ఎడ్యూ ఆన్ టెక్. సో మన ఇద్దరం కలిసి ఎప్పుడు సిఎస్సిలో పనిచేసాం కదా, 2006-2009 కంప్యూటర్ సైన్సెస్ 2009 మనం ప్రాజెక్ట్లో పనిచేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తున్నాను. సో ఈరోజు మా సబ్స్క్రైబర్స్కి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో అసలు ఏంటి వాట్ ఈస్ అంటే, ఇప్పుడు నువ్వు ఐ నో దట్ యూ హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ సీక్వెల్ సర్వర్, అజ్యూర్, దీని మీద పనిచేసినామని నాకు తెలుసు, ఎందుకంటే అప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి. సో నీ మాటల్లో చెప్పు, నువ్వు అంటే నీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, నువ్వు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్, సో వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్, నీ గోల్స్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ కమ్ టు ద సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినాం. మన ప్రొఫెషన్లో వీ హ్యావ్ ఆల్రెడీ కమ్ టు సెకండ్ ఇన్నింగ్స్. సో ఇప్పుడు మనం స్పెషల్గా కొత్తగా సాధించేది ఏం లేదు, ఆల్రెడీ చేయాల్సిందంతా చేసేసినాం. నౌ వీ వాంట్ టు వర్క్ క్లోజ్లీ విత్ ద యంగర్ జనరేషన్. దట్ ఈస్ యువర్ మోటివ్ అండ్ ఆల్సో మై మోటివ్. సో నీ మాటల్లో చెప్పు, మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావో ఏంటో. సో మా జర్నీ 2006 నుండి. సో 2006 నుండి ఇద్దరము ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళము. సో మేము ఎన్నో షేర్ చేసుకునే వాళ్ళము. ఎక్కువ టెక్నికల్ కానీ, ఏమైనా మోటివేషనల్ కానీ, ఏమైనా సజెషన్స్ ఉంటే మా నాన్న అడిగేది, మన ఆదిత్యకి ఏమైనా అవసరం ఉంటే నన్ను అడిగేది. సో అలా మేమిద్దరం బాగా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం నాలెడ్జ్ని. సో నా టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి నేను ఇనీషియల్గా .NETతో స్టార్ట్ చేశాను నా కెరియర్. .NET అండ్ సీక్వెల్ సర్వర్. సో సీక్వెల్ సర్వర్తో స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే, తర్వాత నేను ఈ ఈటీఎల్లోకి మూవ్ కావడం జరిగింది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఈటీఎల్కి వచ్చిన తర్వాత, సో ఈటీఎల్లో దాదాపు .NETలో దాదాపు 6 సంవత్సరాలు చేయడం జరిగింది, 6 years. దెన్ అప్పుడు తర్వాత ఏమైందంటే నేను ఈ ఈటీఎల్కి రావడం జరిగింది. ఈటీఎల్లో ఒక 10 years వరకు చేయడం జరిగింది. ఈటీఎల్ అంటే ఎంఎస్బిఐ స్టాక్. అదే ఈటీఎల్ అంటే మన సబ్స్క్రైబర్స్ చెప్తాము, ఒక్క సెకండ్ సారీ. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ అనమాట. ఇదొక కైండ్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని ఈటీఎల్ అంటాము. ఈటీఎల్ మీద చాలా టూల్స్ వినబడతాయి మీకు. ఇప్పుడు ట్యాబ్లో కానీ, ఇన్ఫర్మేటికా కానీ, ఇలాంటివన్నీ ఈటీఎల్ టూల్స్. అంటే ఈటీఎల్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. జస్ట్ ఈటీఎల్ అంటే ఏంటో చెప్పాను. దాని తర్వాత ఈటీఎల్ తర్వాత ఈ అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ అని మనకు టెక్నాలజీ ఉంది కదా. సో ఆ ప్రాజెక్ట్లో కంటిన్యూ అయింది. దాదాపు దాంట్లో ఒక 6 years వరకు చేయడం జరిగింది. ఓకే. సో ఈ అజ్యూర్ డేటా ఇంజనీర్లో ఏమిటంటే, బేసిక్గా మనం ఎక్కువ యూజ్ చేసే డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్ అండ్ సినాప్స్ యూజ్ చేస్తాం. సో ఈ 3 టూల్స్ మేజర్గా యూజ్ చేస్తాం. దీంతో పాటు
మిగతా అజూర్ సర్వీసెస్ లైక్ డేటా లేక్ కానీ బ్లాగ్స్ కానీ ఇంకా లాజిక్ యాప్స్ కానీ ఇట్లాంటివి వాడుతున్నాయి. సో ఏంటి అంటే మేము ఇద్దరం మళ్ళీ అసోసియేషన్ చేసి మళ్ళీ కొంచెం ఏదైనా ట్రైనింగ్ 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఫ్రెషర్స్ కానీ మా ఎక్స్పీరియన్స్ అంతా కలిపి సో వాళ్ళకు ఒక నాలెడ్జ్ షేర్ చేద్దామనే ఒపీనియన్ తోటి మేము ఈరోజు కలవడం జరిగింది. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నాదేమో ఎక్స్టెన్సివ్గా ఆరకిల్ అండి, ఇప్పుడు రీసెంట్గా నేను ఆరకిల్ 21C మీద పనిచేస్తున్నా. ఇప్పుడు నా టెక్నాలజీస్ వస్తే ఆరకిల్ కానీ ఆరకిల్ ఎస్క్యూఎల్, PLSQL, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ETL. నేను 1 or 2 ETL, దాంట్లో కూడా నేను ETLలో ఇన్ఫర్మేటికా, అబినిషో అండ్ వెరీ స్ట్రాంగ్ అని యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ ఆఫ్ లైట్ 4-5 yearsగా నేను పోస్ట్గ్రెస్ మీద పనిచేస్తున్నాను అండ్ AWS. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు నేను ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత నాలెడ్జ్ని మల్టిపుల్ ఒక 6 to 7 డిఫరెంట్ టెక్నాలజీస్ మీద పనిచేసినాం. అట్లే నువ్వు కూడా అట్లే పనిచేసినావు. సో వీ వాంటెడ్ టు షేర్ అవర్ నాలెడ్జ్. అంటే షేర్ అంటే ఫ్రీగా కాదు, అఫ్కోర్స్ మీరు ఫ్రీగా, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేంత సమయం మాకు లేదు అండ్ ఫ్రీగా తీసుకున్నా కానీ దానికి వాల్యూ ఉండదు, అది వేరే సంగతి. చెప్తాను కోర్సెస్ డిఫరెంట్ ఫీజు స్ట్రక్చర్ అంతా చెప్తాను. బట్ మా ఉద్దేశం ఏంటంటే బయట మార్కెట్లో ఇప్పుడు మీరు అమీర్పేట్ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు బిగ్ నెంబర్ ఆఫ్ పీపుల్తో చాలా ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటిదంటే బయట మీరు ట్రైనింగ్స్ చూసుకుంటే మనం బయట చూస్తాం కదా, ఇప్పుడు బయట దే డోంట్ హ్యావ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని స్టార్టింగ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ నుంచి టిల్ ద ప్రాజెక్ట్ గోస్ ఇన్ టు డిప్లాయ్మెంట్. సో పీపుల్ దే వోంట్ బీ హ్యావింగ్ ఎనీ అవేర్నెస్ ఆఫ్ వాట్ విల్ రియల్లీ హ్యాపెన్. ఎవ్రీడే స్క్రమ్ కాల్స్ అంటే ఏంటిది ఇవన్నీ ఏం తెలియదు. కానీ మనం ఏంటంటే అన్న దిగి డీప్ డైవ్ చేసి దూకి మనం బయటకు వచ్చినాం. సో వీ క్యాన్ గివ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్, అంటే లోపల ఏం జరుగుతుంది అనేది. 19 సంవత్సరాలు ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2006 ఇంచుమించు ఇద్దరం సేమ్గా స్టార్ట్ చేసినాం. 19 సంవత్సరాలుగా మనము అన్ని రకాల ఫ్రమ్ ద డెవలపర్ స్టేజ్ నుంచి టెక్నికల్ మేనేజర్ నుంచి స్క్రమ్ మాస్టర్ వరకు మనం అన్ని రోల్స్, ఇది ఈవెన్ రిలీజ్ మేనేజర్, ప్రొడక్షన్ సపోర్ట్ మేనేజర్, ప్రొడక్షన్ సపోర్ట్ అన్నీ చేసి వచ్చినాం. సో వీ హ్యావ్ బెటర్ నాలెడ్జ్. సో మేమేమనుకుంటున్నామంటే మిత్రులారా, మేమేమనుకుంటున్నామంటే ఈ నాలెడ్జ్ వేస్ట్ పోతుంది. అఫ్కోర్స్ మేము జాబులు చేసుకుంటున్నాం, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటున్నాం, కానీ మాకు స్వతహాగా ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, నలుగురికి ట్రైన్ చేయాలి, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి అన్న ఒక మోటివ్. దట్ ఈస్ ద ఓన్లీ ఆలోచన. అఫ్కోర్స్ మాకు డబ్బులు వస్తాయి, అది వేరే సంగతి. కానీ డబ్బుల కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ నాట్ బి మిస్గైడెడ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏమంటుందంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనబడతాయి. చాలా తక్కువ మంది రియల్ టైం ఇప్పుడు రియల్ టైం పీపుల్ మనం చూసినాం కదా. ఇప్పుడు మన ఆఫీస్లో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మనకు కనబడతాం, కానీ అరే ఒక చిన్న షేర్ అంటే నాకే టైం ఉంది, నాకు టైం లేదంట. సో ఇప్పుడు మనకు కూడా అట్లే ఉంది. ఇప్పుడు మనకు కూడా గొప్పడానికి కూడా టైం లేదు మనకి, కానీ స్టిల్ ఆ ప్యాషన్ ఉంది. చూసినావా, టీచ్ చేయాలి, ఎవరికో ఏదో చెప్పాలి. ఇప్పుడు మన వల్ల నలుగురికి జాబ్ వస్తే అరే పలానా ఇన్స్టిట్యూట్కి పోయినాం, పలానా వాళ్ళు టీచ్ చేశారు అన్న ఒకటే కోరిక మనకు బలంగా ఉంది. కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ అస్ టుడే అని నేను అనుకుంటాను. మరి నీ కూడా అదే ఉద్దేశం కదా, ఇద్దరికి సేమ్ ఉద్దేశం. సో కమింగ్ టు ద కోర్సెస్ ఏంటిదంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే నా సైడ్ ఐ విల్ టీచ్ మోస్ట్లీ SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం, SQL అండ్ PLSQL, ఒరాకిల్కి సంబంధించిన మాట. ఓకే, SQL కానీ PLSQL కానీ. అండ్ ఈయన కూడా SQL చెప్తాడు, కానీ అఫ్కోర్స్ ఈయన చెప్పేది అనిల్ చెప్పేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ సైడ్, అంటే SQL సర్వర్ అంటే మోస్ట్లీ మైక్రోసాఫ్ట్ సైడ్. SQL ఈజ్ ద సేమ్ లాంగ్వేజ్. ప్రతి ఈవెన్ IBMలో వాళ్ళు కూడా SQL వాడతారు, IBS కూడా SQL వాడతారు, అండ్ ఈవెన్ పోస్ట్గ్రెస్లో SQL వాడతారు. బట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో ఐ ఆమ్ డీలింగ్ విత్ Oracle, SQL, PLSQL, యూనిక్స్ అండ్ డెవాప్స్. నేను ఈ 4 చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే నా కోర్సు ఒక 2 months ఉంటుందండి. నా కోర్సు ఒక 2 months ఉంటుంది. ఎవ్రీడే 1.5 hour చెప్తాను నేను. ఎవ్రీడే 1.5 hour క్లాసెస్ ఉంటాయి. 2 months క్లాసెస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ విత్ ఓన్లీ ఓరియంటేషన్ ఆన్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు బుక్లో సబ్జెక్టు థియరీ కాదు. నేనైనా నువ్వైనా మనం ఏం చెప్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది.
ఒక ఎంటర్ప్రైజ్ ఉంది, ఒక ఎంటర్ప్రైజ్కి ఒక డేటాబేస్ డిజైన్ చేయాలి. ఎంటర్ప్రైజ్కి డేటాబేస్ డిజైన్ చేయాలి అంటే ఒక నార్మల్ పర్సన్ ఒక విధంగా చేస్తారు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇంకో విధంగా చేస్తాడు. సో మనము అది చెప్తాం క్లయింట్కి. నువ్వు వెళ్ళి క్లయింట్ దగ్గరికి వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాడు, సార్ మాకు ఒక డేటాబేస్ డిజైన్ చేసి ఇవ్వండి, మాకు ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ కావాలి అని అంటే, ఒక ఫ్రెషర్ వెళ్ళిననుకో ఏదో సరే ఏముంది ఎంఎస్ ఎక్సెస్ తీసుకో డేటాబేస్ క్రియేట్ చేయాలి. కానీ మళ్ళీ వెళ్తే దానిలో వెనకాల ఉన్న 10 years తర్వాత కూడా అది ఎట్లా స్కేలబుల్ ఉండాలి, ఎట్లా రోబస్ట్ ఉండాలని మనం ఆలోచిస్తాం. అంటే సో మేము ఆ ఓరియంటేషన్లో వీ వాంట్ టు టెల్ ఇన్ దాట్ లెవెల్. సో మీరు క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు క్లయింట్ విల్ అండర్స్టాండ్ దట్ అరే వీడు నిజంగానే చేశాడు, వీడు నిజంగానే చేసి వీడు వచ్చాడు, వీడికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మా ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ వాట్ మై థాట్ ప్రాసెస్. నేను అట్లా టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నువ్వు ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఐ విల్ టీచ్ ఒరాకిల్, SQL, PL/SQL, యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్. అండ్ యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ ఒకటే అనమాట, అదంతా ఒకటే, యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ డెవాప్స్. సో ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్తాయి అనమాట. ఈ స్ట్రీమ్ లైన్లో వెళ్ళి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ గో ఇన్ టు ద మార్కెట్ యాజ్ ఏ SQL డెవలపర్, ఒరాకిల్ SQL డెవలపర్గా వెళ్తే మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్కి మీరు జాబ్ సంపాదించవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అంటే మీకు దగ్గర 9 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది ఇంచుమించు 3 years అంటే. దట్ ఈస్ వాట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. మీకు 9 lakhs 10 lakhs ప్యాకేజ్ వస్తే ఐఎమ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఈజ్ మై ది. సో అట్లనే నీ కోర్సెస్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు కూడా ఒకసారి చెప్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఇదంతా ఇప్పుడు డేటా వరల్డ్ ఇదంతా కరెక్ట్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జీమెయిలే చూసుకుందాము. ఈ మన జీమెయిల్ అందరూ 2005లో 2004లో 2006లో 2007లో క్రియేట్ చేసుకుంటారు. సో ఎప్పుడు కూడా డేటా ఫుల్ కాలేదు. ఈ 2 సంవత్సరాలనే మనకు వచ్చిన 15 GB కోటా ఎగిరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా డేటా వరల్డ్. సో డేటా వరల్డ్ కాబట్టి మనకు ఈ డేటా మీద చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డేటా ఇస్ ద న్యూ ఆయిల్. న్యూ ఆయిల్, రైట్, యు ఆర్ రైట్. సో మనకు డేటా మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ డేటా మీద ఎక్స్పర్ట్ అయితే సో అదేనట్టు. అంటే ఇప్పుడు డేటా అంటే ఎట్లా డీల్ చేయాలి, డేటా అని ఒక రా డేటా ఉంటుంది. ఆ రా డేటాని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఎట్లా దాన్ని బిజినెస్ ఆపర్చునిటీగా కన్వర్ట్ ఎట్లా చేసుకోవాలి ఒక డేటా అనేదే ఈ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా అనలిటిక్స్. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు అంటే యూ వాంట్ టు మేక్ పీపుల్ యాజ్ ఎ డేటా ఇంజనీర్, అజూర్ డేటా ఇంజనీర్. దట్స్ వాట్ యు ఆర్ ఫోకస్. అజూర్ అని కాదు, ఎనీ డేటా ఇంజనీర్. సో డేటా ఫీల్డ్ లో డేటా ఇంజనీర్ ఉంది, డేటా అనలిస్ట్ ఉంది, డేటా సైంటిస్ట్ ఉంది. ఓకే. సో వాట్ ఎవర్ దే కెన్ చూస్. కరెక్ట్. సో మన పార్ట్ ఏంటంటే డేటా ఇంజనీర్ గా యూ వాంట్ టు మోల్డ్ దెమ్ ఇంటూ డేటా ఇంజనీర్. సో డేటా ఇంజనీర్ టూల్స్ ఏం కవర్ అయితే అంటే మనకు డేటాని మూవ్ చేయాలంటే మనకు ఆర్కెస్ట్రేషన్ టూల్ కావాలి. ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే డేటాని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడము, ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడం. అట్లాంటిది ఏంటంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ఒకటి. అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే. ఇంకోటి డేటా బ్రిక్స్ అని ఉన్నది. సో డేటా బ్రిక్స్ అంటే కొంచెం అడ్వాన్స్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి మనకు పైథాన్, SQL రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకి క్లౌడ్ డేటా ఉంది. అదేంటంటే సినాప్స్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని అజూర్ సర్వీసెస్ కూడా రావాల్సి ఉంటుంది. లైక్ మన డేటా లేక్ వాడతాము, ఇక్కడ బ్లాగ్స్ వాడతాము, ఇంకా లాజిక్ యాప్స్ వాడతాము. ఇవన్నీ కూడా అజూర్ క్లౌడ్ సంబంధించినవి. అజూర్ క్లౌడ్ సంబంధించినవి. రైట్. సో ఇవన్నీ చూడవచ్చు. కావాలంటే ఇంకా పవర్ BI కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది విజువలైజేషన్ టూల్. సో ఇప్పుడు నువ్వు వాట్ ఈస్ యువర్ ప్లాన్ అంటే ఎన్ని డేస్ ఆఫ్ కోర్స్ అనుకుంటున్నావు? నీకు ఇది వాట్ ఈస్ ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు మినిమం ఒక 2 months అయితే పడుతుంది. మినిమం 2 months. ఎవ్రీ డే ఎంత టైం పెట్టాలి? ఎవ్రీ డే ఒక 1.5 hour ఖచ్చితంగా. 1.5 hour నువ్వు చెప్తావు క్లాస్. తర్వాత వాళ్ళు ఎంతసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది? వాళ్ళు నేనైతే డే మొత్తం ప్రాక్టీస్ చేయమని టైం ఉంటాయి. ఓకే. టైం ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 2-3 hours అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఎందుకంటే కొత్త వాళ్ళకి కొద్దిగా అర్థం కాదు. ఇప్పుడు నేను కొత్తగా ఉన్నప్పుడే అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు నా కాన్సెప్ట్ అర్థం కాకపోతుండే. రైట్. మనకు అది అసలు ఎందుకు చేస్తున్నారు అర్థమైతే సబ్జెక్ట్ అదే. కరెక్ట్. సో ఇప్పుడు నీ అజూర్ ఒక డేటా ఇంజనీర్, బేసికల్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ డేటా ఇంజనీర్. ఇప్పుడు డేటా ఇంజనీర్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత వాడు బయటికి వెళ్తే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్ కొట్టగలడు?
అంటే 3 years 4 years వాట్ ఈస్? అట్లీస్ట్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా చెప్పగలుగుతాడో అలా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, 3 years ఒక 3 years రియల్ టైం పర్సన్ ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతాడో మనం రియల్ టైం కేసెస్ చెప్తామండి. ఓకే, ఆ సినారియోస్ చెప్తాము. ఓకే, సో అవి కరెక్ట్గా ఫాలో అయ్యి ఇంకొంచెం అడిషనల్గా ఎఫర్ట్ పెట్టి ఓకే, బాగా ప్రిపేర్ అయితే ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏ రకంగా అయితే ఆన్సర్ చేయగలుగుతాడో, కాన్ఫిడెంట్గా చేయగలుగుతాడో, ఓకే, సో అలా మనం చేయొచ్చు. ఓకే. సో అది అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని అడుగుతారు మా వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్. సార్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ప్లేస్మెంట్ హెల్ప్ ఏమైనా చేస్తున్నారని అడుగుతారు. సో దానికి నీ సమాధానం ఏంటి? అంటే నేనైతే ఆరకిల్ సైడ్ నేను చెప్పగలుగుతా. ఆరకిల్ సైడ్ నేను ఏం చేయగలుగుతా అంటే ఫ్రమ్ మై సైడ్ ఐ కెన్ హెల్ప్ దెమ్ విత్ ద రెజ్యూమ్ బిల్డింగ్ చేపిస్తాను. అండ్ 3 years క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అది నేను చేయించగలుగుతా. ఎలాంటి క్వశ్చన్స్ ప్రతి ఆన్సర్ చేయించగలుగుతా. అక్కడ దాకా నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. సో అట్లా నీకేమన్నా నీ సైడ్ నుంచి ఏమన్నా ఉందా? నా సైడ్ నుండి అంటే మేము మామూలుగా మనం కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కాబట్టి సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూవర్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సో అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్కి. ఇంకోటి రెజ్యూమ్ బిల్డింగ్ అవన్నీ కూడా చేస్తాం. సో ఇట్లాంటి అసిస్టెంట్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే కంపల్సరీ. అండ్ నేనేమనుకుంటున్నాను వీళ్ళంటే ఇప్పుడు నా కోర్స్ ఎవరైతే తీసుకుంటారో యాక్చువల్ చాలా బిజీ ఉన్నా కానీ ఒక 4-5 ఎంటబడ్డారు అన్న కోర్స్ తీసుకో. సో ఐ హ్యావ్ టు టేక్ దెమ్ ఎట్ ఎనీ కాస్ట్, ఐ హ్యావ్ టు టేక్ దెమ్ కోర్స్. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగో ఒక 4-5 తీసుకోవాల్సి వస్తుంది. అది ఏదో గంపగుత్త అందరూ తీసుకుందాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఈయనకు కూడా ఇప్పుడు కొంచెము బ్యాండ్ విడ్త్ దొరికింది. మొన్నటిదాకా ఆయన చాలా బిజీగా ఉండే అనిల్. సో నేనే అనిల్ నేను ఎట్లా కోర్స్ స్టార్ట్ చేస్తున్నా నువ్వు కూడా రా అని అంటే వచ్చిందనమాట. సో నా సైడ్ అయితే అనిల్ నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా అంటే నేను చెప్పిన తర్వాత ఎవరికైనా సబ్జెక్టు నచ్చకపోయినా లాస్ట్కి అరే సార్ మీరు చెప్పింది వేస్ట్, మార్కెట్లో అసలు ఇది ఇర్రిలవెంట్ అంటే నేను డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను. నేను ఆన్ రికార్డింగ్ చెప్తున్నా, ఒక్క పైసా కూడా ఉంచుకోను. మొత్తం బ్యాచ్ అంతా అన్న మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు నచ్చలేదు అంటే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్సే ఉన్నారు, అందరికీ తెలుసు ఎట్లాంటి వాళ్ళు. సో అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. వీ హ్యావ్ డన్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు నువ్వు కూడా యూఎస్లో పనిచేసావు, ఇద్దరం యూఎస్లో పనిచేసాం సేమ్ టైంలో. 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మంచిగానే ఇంటర్వ్యూ చేసినాం మనం. విత్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి విత్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ ఆ డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, సొసైటీకి ఏదైనా చేయాలి అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ మోటివేషన్తో మనం ముందుకు వచ్చినాం. అట్లనే సేమ్ టైంలో ఇప్పుడు నేను ఎట్లయితే ఫీ మొత్తం రీఫండ్ చేస్తా అన్నానో నాకేం అక్కర్లేదు. మ్యాక్సిమం ఏమవుతుంది, నా టైం పోతుంది. నిజంగానే వాళ్ళకి నచ్చలేదు అనుకో, అన్న నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు అంటే ఏమైతే నా టైం పోతుంది. అంతకంటే నాకేం నష్టం పోను కదా. కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే హూ ఎవర్ జాయిన్స్ మై బ్యాచ్ వాళ్ళు ఎట్లుండాలంటే నేను ఇచ్చిన అసైన్మెంట్ ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు క్లాస్కి రావాలి. దట్ ఈస్ ద కండిషన్. ప్రతిరోజు అంటే ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కాదు. ఇవి నాకు ఆఫీస్ ఉన్నప్పటికీ ఐ టీచ్ ఓన్లీ ఆన్లైన్, ఎందుకంటే మాకు టైం ఉండదు కాబట్టి. సో ఎవ్రీడే 1.5 hour మార్నింగే చెప్తాను నేను. సో 90 minutes క్లాస్ ఉంటుందండి. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద క్లాస్ ఐ విల్ గివ్ ద ఫుల్ అమౌంట్ రిఫండ్. రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ గివెన్ ద కండిషన్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ ఆల్ మై అసైన్మెంట్స్ ఎవ్రీడే. అండ్ అసైన్మెంట్స్ చేయాలి, నా హోంవర్క్ చేయాలి, ఒక క్లాస్ కూడా మిస్ కావాలి, అది కండిషన్. సో ఎందుకంటే మనం వెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ వాంట్ టు గెట్ ఎ జాబ్ ఫర్ దెమ్, వాళ్ళకు కూడా అదే కమిట్మెంట్ ఉండాలి. నేను ఒక్కనే కమిటెడ్ అయితే కుదరదు, వాళ్ళకు కూడా అదే కమిట్మెంట్ ఉండాలి. సో అది నేను చెప్పదలుచుకుంది. అఫ్కోర్స్ నేను ఫీ స్ట్రక్చర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ దీంట్లో చెప్పడము ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ ద ఫీ స్ట్రక్చర్. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత కొంతమంది రియల్గా జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవుతారు. లేకపోతే ఇప్పుడు నేను ఫీ స్ట్రక్చర్ చెప్పేసాను అనుకో, ప్రతి ఒక్కరు దాన్ని ఇది చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో రియల్గా జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మెసేజ్ పెట్టండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి అట్లా. సో అట్లా నీకేం అట్లాంటి ఏమన్నా ఉన్నాయా, నీకేమైనా స్పెసిఫికేషన్స్ అంటే? ఎందుకంటే నువ్వు ఒక బ్యాచ్ తీసుకుంటున్నావు, నేను ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం, బోత్ ఆర్ రిలేటెడ్ టు డేటాబేసెస్ అయినప్పటికీ నీ స్ట్రీమ్ వేరు, నా స్ట్రీమ్ వేరు కాబట్టి దట్స్ వాట్. ఏమన్నా నీకేమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అంటే పిల్లలు విత్ ద మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి అట్లా ఏమన్నా ప్రీ రిక్విజిట్స్ అంటాం కదా మనం,
ఫీలింగ్స్ అంటే బేసిక్గా ఈ రోజుల్లో అందరికీ పైథాన్ ఎంతో కొంత వచ్చి ఉంటుంది స్టూడెంట్స్కి. పైథాన్ అండ్ సీక్వల్ బేసిక్ వస్తే చాలు. సో అది కూడా మనం కవర్ చేస్తాం. ఈవెంత వచ్చినా కానీ కవర్ చేస్తాం రాని వాళ్ళకి. సో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అటెండ్ కావచ్చు. ఓకే. సో నువ్వు పైథాన్ కవర్ చేస్తావు, బేసిక్స్ కవర్ చేస్తావు, జస్ట్ బేసిక్స్. ఓకే. అండ్ ఇంకొకటి అనిల్, నాకు వెరీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను కమింగ్ ఫ్రమ్ ద నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నైదర్ ఏ బీఎస్సీ కంప్యూటర్స్ కాదు, బీటెక్ కంప్యూటర్స్ కాదు, నేను బీఏ ఆర్ట్స్ నుంచి వస్తున్నా, ఎంఏ నుంచి వస్తున్నా, బీ ఫార్మసీ నుంచి వస్తున్నా, మేము రావచ్చా? దానికి నీ ఆన్సర్ ఏంటి? రావచ్చా అంటే, సో వాళ్ళకు ఆప్షన్ ఏంటి అంటే మనకు రిపోర్టింగ్ విజువలైజేషన్ టూల్స్కి వెళ్ళవచ్చు. విజువలైజేషన్ ఏంటంటే పవర్ బై నేర్చుకోవచ్చు వాళ్ళు, కాకపోతే కొద్దిగా కొంచెం హార్డ్వేర్ చేసుకోవచ్చు. ఓకే. సో పెద్ద అందులో కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది. ఇప్పుడు మనం వాళ్ళని ఏదో ఇప్పుడు బీకామ్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకొచ్చి ఏం కాదురా పోయి రా అని చెప్పి అందరికి డబ్బులు కట్టించుకొని ఆయనకి ఏదో చెప్పి పంపించినాం. కానీ రియల్గా మార్కెట్లోకి పోతేనేమో నువ్వు బీకామా, లేదు నీ వాంట్ ఓన్లీ పీపుల్ ఫ్రమ్ ద బీఎస్సీ కంప్యూటర్స్ అంటారు. సో ఇది నాకైతే ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే బేసికల్గా అట్లా చేసి పాపం వాళ్ళని ఇరికించడము ఇష్టం లేదు. బట్ ఎట్లా ఉంది అంటే ఒక ట్రై చేయడంలో తప్పేం లేదు, ప్రయత్నం చేయొచ్చు. అదే ఒకతను నాతో పనిచేసే కొలీగ్, ఆయన అగ్రికల్చర్ డిగ్రీ నుండి ఐటీలోకి వచ్చాను. నాతో పాటు మా టీంలో టెస్టింగ్ ఆమె, షీ ఈస్ ఫ్రమ్ ద ఎంఎస్సీ కెమిస్ట్రీ. She is doing testing. Chemistry, okay, somewhat related to science, of course, but however it is not related to computers. కానీ ఐ రియల్లీ ఫీల్ అని ఎట్లా వచ్చింది బై ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి వై డిడ్ షీ కమ్, అంటే హౌ డిడ్ షీ కమ్ ఇన్ టు ద టెస్టింగ్ అనేది నాకు అనిపిస్తుంది. అంటే అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పీపుల్ హూ వాంట్స్. అంటే ఇప్పుడు మీలో కూడా ఎవరో చాలామంది దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ యూ వాంట్ టు కమింగ్ టు ఐటీ. ఐటీలో జాబులు బాగున్నాయి, డబ్బులు బాగున్నాయి అని అనుకుంటారు. కానీ అలా రావచ్చండి, తప్పలేదు. కానీ విపరీతమైన ఓపిక కావాలి. ఓపిక అయితే ఉండాలి, ఓపిక కావాలి, ఎఫర్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు నో 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 అని నెట్టేస్తూ ఉంటారు. అయినా కానీ మనం అక్కడ నిల్చోగలగాలి. నేను ఎందుకు తక్కువ అనే ఒక మైండ్ సెట్ ఉంటే అవుతుంది. అఫ్కోర్స్ మార్కెట్ వద్దనే అంటది, కానీ ఒకనొక టైంలో ఎక్కడో ఒక ఆపర్చునిటీ తగులుతుంది. దానికోసం వెయిట్ చేసేంత ఓపిక శక్తి ఉంటే వీ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్. అదర్వైజ్ డిగ్రీ ఉంటే ఈజీ అండి. డిగ్రీ అంటే కంప్యూటర్స్ డిగ్రీ ఉంటే ఏంటంటే నీ రెజ్యూమ్ టేబుల్ మీదకి రావడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే చూడగానే ఓ కంప్యూటర్స్ అంట, నాన్ కంప్యూటర్స్ అని పక్కన పెట్టి వాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా వాడు ఒక బీకామ్ ఓకే పక్కన పెట్టేసి, అది ఈ ఏం రాకపోయినా ఈ రెజ్యూమ్ టేబుల్ మీదకి వస్తుంది. సో ఇది ఒకటి ఆలోచించుకోండి సార్. మీరు అంటే ఎవరైతే సబ్స్క్రైబర్ చూస్తున్నారో, ఊరికేనే మా పక్కింటోడికి జాబ్ వచ్చింది, ఎదురుకింటోడికి జాబ్ వచ్చింది అని కాదు. అంటే మీకు ఎంత నీడ్ ఉంది అండ్ మీకు ఎంత నిల్చోగలుగుతారు, మీకు ఎంత ఓపిక ఉంది, దాని మీద బేస్ అయి ఉంటుంది. ఊరికేనే ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టినామా, వాళ్ళు ఏదో హెల్ప్ చేయట్లేదు చేశారు, ఇది కాదు. సో దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద మన జాబ్ బేస్ అయి ఉంటుంది. ఒకటైతే మన ఎఫర్ట్ ఒకటి, టీచింగ్ ఒకటి, ఎఫర్ట్ ఒకటి, మార్కెట్ క్రైటీరియా ఒకటి. మార్కెట్లో కూడా బాగుంది. ఇప్పుడు మేము బాగా టీచ్ చేసినాం, మీరు బాగా నేర్చుకున్నారు, కానీ మార్కెట్ బాగాలేదే. అప్పుడు ఇద్దరం మనం గొడవ పడితే వేస్ట్. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడు వచ్చిండు, వాడు ఆగమాగం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను టీచ్ చేసానికి సబ్జెక్ట్ వచ్చింది, కానీ తీసుకుంటూ ఉండాలి, వాడు ఉండాలి. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లొకేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక జాబ్ రావాలి అని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతేగాని ఏంటంటే కంపెనీస్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్స్కి రివ్యూ చేస్తాయి. సో కొత్త వచ్చే ప్రాజెక్ట్స్ని ఇప్పుడు ఫైనాన్షియల్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ బాగా చేస్తే అనిపిస్తే వాళ్ళు అట్లాంటి ప్రాజెక్ట్ హోల్డ్ చేసి పెడతాయి. కొత్త ప్రాజెక్ట్స్ వాళ్ళు టేకప్ చేయాలి. ఇప్పుడు మాకేంటంటే వన్ ఆఫ్ ద క్లయింట్స్ ఫ్యాబ్రిక్ మీద మైగ్రేట్ అయ్యారు, ఆపేసుకున్నాడు, ప్రస్తుతానికి వద్దు అని. సో ఆ ప్రాజెక్ట్ ఒకవేళ వచ్చుంటే వాడికి 10 మంది కావాల్సి వచ్చింది. అట్లా రిక్వైర్మెంట్స్ మార్కెట్లో ఓపెన్ అవుతాయి. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు జాబ్స్ వస్తాయి. సో ఇదండి, ఇంకా దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే. అంతేగాని ప్రస్తుతానికి అయితే నేను అనిల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. నెంబర్ కంటే కూడా ఐ విల్ ఈమెయిల్ ఐడి పెడతాను మోస్ట్లీ. ఎందుకంటే జెన్యూన్గా ఉన్న వాళ్ళే వీ వాంటెడ్. మనం వీఆర్ నాట్ కమర్షియలైజింగ్
ఏదో ఒక్కసారి 30-50 మంది వచ్చారని మనకు కాదు, జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే మనకు కావాలి. నీ ఈమెయిల్ ఐడి పెడతా, నా ఈమెయిల్ ఐడి పెడతా, వాళ్ళు నీకు ఈమెయిల్ చేస్తారు. అండ్ యూ లెట్ దెమ్ నో వాట్ ఈస్ ద కోడ్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద టైమింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. నేను కూడా నాకు కావాల్సిన స్ట్రక్చర్ నేను పెడతాను. అండ్ లెట్స్ సీ హౌ దిస్ గోస్. మన ఇద్దరం ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాము, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు గో అన్ ఎక్స్ట్రా మైల్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ. ఒక మైల్ ఎక్స్ట్రా పోయి ఏదో చేద్దామని ఆలోచిస్తున్నాం కాబట్టి ముందు నుంచి కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదులే, కానీ దట్స్ ఫైన్. బట్ ఆఫ్ లేట్ నేను కొంచెం గ్రూప్ వన్లో బిజీ ఉండే లాస్ట్ 2-3 ఇయర్స్గా. తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసిన, మళ్ళీ నేను ఐ వాంట్ టు రీస్టార్టింగ్ మై హోల్ థింగ్ అగైన్ బ్యాక్. సో దానివల్ల ఇదైంది. అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఏమైనా ఉందా నేను చెప్పాల్సింది? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అనిల్, ఫర్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఆయితే బొమ్మ అండ్ అనిల్ చెన్నోజు సైనింగ్ ఆఫ్.